నల్గొండ శాంతిసుధ, నల్గొండ శాంతిసుధ, 1 యోహాను 5:1 అధ్యాయం, 1 యోహాను 1 అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు, 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. 1 యోహాను 1 అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, మీకు ప్రకటించిన దేవుని వాక్యం వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. సృష్టికర్త అయిన దేవునిలో చీకటి అన్నది లేదు. అంటే ఆత్మజ్ఞానం, మనోనేత్రాలకు సంబంధించిన వెలుగు తప్ప మీరు అనుభవించే ఈ చీకటి వెలుగులు కావి. మనోనేత్రాలు వెలిగింపబడితే కనబడేది దేవుని జ్ఞానం. మనోనేత్రాలు మూసుకుపోయి మానవ నేత్రాలతో మీరు చూసేది లోక జ్ఞానం. ఇది చీకటి జ్ఞానం, అది వెలుగు జ్ఞానం. వెలుగు జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. మేము మీకు ప్రకటించిన వర్తమానము ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత ఆయన యందు చీకటి లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని. ఒకవేళ ఎవరైనా మేము బాప్తిసం పొందేశాం, యేసు ప్రభువుతో దేవునితో సహవాసం కలిగి ఉన్నాం, దేవునితో తండ్రితో, ఇది తండ్రితో సహవాసం. మా శాంతిసుధ అన్యోన్య సహవాసము గలవారం అంటే పరలోకపు తండ్రితో సహవాసం. సహవాసము గలవారమని సహవాసము గలవారమని ఒకవేళ మీరు చెప్పుకుంటే, చీకటిలో నడిచిన ఎడల, అలా అని బైబిల్లో వ్రాయబడినది కాకుండా వ్రాయబడనిది మీకు తోచినది మీరు చెప్పుకుంటూ పోతే అనుకుంటే మనం అబద్ధం ఆడుతున్నాం, సత్యమును జరిగింపకయుందు, సత్యము జరిగించం కూడా. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం, దేవుడు వెలుగులో ఉన్నాడు కనుక సృష్టికర్త, మనమును వెలుగులో నడిచిన ఏ వాక్యాన్ని అయితే దేవుడు నీకు ఇచ్చాడో ఆ వాక్య ప్రకారంగా నువ్వు నడిస్తే మనము అన్యోన్య సహవాసము గల, మనము దేవునితో తండ్రితో పరలోకపు తండ్రితో అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాం. అప్పుడు ఆ టైంలో ఆయన కుమారుడైన యేసు రక్తము, పరలోకపు తండ్రి జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అప్పుడు దేవునితో తండ్రితో అన్యోన్య సహవాసము గలవారమై ఉన్నప్పుడు, దేవునితో అన్యోన్య సహవాసము గలవారమై ఎప్పుడు ఉంటాము? నిజమైన దేవుని వాక్య ప్రకారము జీవించాలి, ప్రకటించాలి. ఈరోజు ప్రపంచంలో ఉన్న బోధకులందరూ బైబిల్లో వాళ్ళకు అనుకూలంగా మలచుకొని బోధిస్తున్నారు. రేపటి దినాన్ని మీకు ఒక మంచి ఇద్దరు దొంగల్ని, స్వదేశీ దొంగ, విదేశీ దొంగ, ప్రపంచాన్ని మోసగిస్తున్న ఎవరినైనా వాడు బెన్హిన్ ప్రపంచాన్ని స్వస్థతలో ఉన్నాయంటూ మనుషులను వెనక్కి తోసేస్తూ, బెన్హిన్ అనేవాడి జాతకం, స్వదేశీ దొంగ దినకరన్, వీళ్ళు జనాల్ని ఎలా మాయ చేస్తున్నారో, ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తున్నారో, బైబిల్లో రాయబడినదేంటి, వాళ్ళు చేస్తున్నదేంటి అని మీకు ఖచ్చితంగా రేపు 10:30 గంటల నుంచి నేను మాట్లాడుతూ ఆ క్లిప్పింగ్స్ మీకు చూపించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా గమనించండి. నా పిల్లలందరూ కూడా అన్ని దేశాల్లో ఉన్నవాళ్ళు. బెన్హిన్, దినకరన్ వీళ్ళ మాయాజాలాన్ని రేపు బయట పెట్టబోతున్నాను. ఈరోజు క్రైస్తవ్యాన్ని వాళ్ళు ఎంత మోసగిస్తున్నారు, దోపిడీ, డబ్బు ఎలా దోచుకుంటున్నారు అనేది మీకు చెప్తాను. ఎందుకంటే క్రైస్తవులను చెప్పుకుంటూ దేవుని వెలుగులో నడుస్తున్నామనుకుంటూ బైబిలులో ఉన్నది చెప్పని వారు, దేవుని మాటలను గౌరవించిన వాళ్ళు వీరు రేపు మీరు చూస్తారు, వింటారు కూడా. కనుక ఎవరైతే దేవుని వాక్యంలో ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తారో వాళ్ళు మాత్రమే దేవునితో సహవాసం గలవారు ఉంటారని తెలుసుకోవాలి. మహేష్ తణుకు పాత నిబంధన కాలములో అనగా క్రీస్తు రాకమునుపు ప్రార్థన ఏ నామమున చేసేవారు? తండ్రి అయిన దేవునికి, మీ తండ్రికి
ప్రార్థన చేయండి. ఏ నామమున చేయనవసరం లేదు. మీరు ఎవరితో మాట్లాడాలనుకున్నారో తండ్రి అయిన దేవునితో మాట్లాడండి అంతే. ఆ నామమున, తండ్రి నామమున చేయండి. అయ్యా తండ్రి అని చెప్పి చెయ్యండి. ఈ పేర్ల మీద వివాదాలతో కొట్టుకు చావకుండా, ఏమైనా పేర్ల మీద వివాదాలతో పాత నిబంధనలోని సందర్భాలను తెచ్చుకొని బైబిల్ తీనైనా తీతుకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు తీతుకి విషయాన్ని రాస్తుంటాడు. అలర్ట్గా ఉండండి బైబిల్ చదవడానికి. రమేష్, నువ్వు కూడా కూర్చో వంశాన్ని పక్కనే. పాత నిబంధన కాలంలో వాళ్ళంతా ఎలా ఇలాంటి వాళ్ళే కనుక వాళ్ళు కూడా నామమ్మను బట్టి గొడవలు, గోత్రములన్నీ బట్టి గొడవలు, పాత నిబంధన కాలమును బట్టి గొడవలు, వంశావళులను బట్టి గొడవలు, ఇలాంటి గొడవలు రేపే దరిద్రులు యేసుక్రీస్తుకు పూర్వం కూడా పాత నిబంధన కాలంలో ఉన్నారు కనుక అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధన కాలంలో మొదటి 100 yearsలో, క్రీస్తు శకం ఫస్ట్ 100 yearsలో మరి ఆయన పుస్తకాన్ని రాస్తూ ఏమని తీతుకు రాస్తున్నాడో చూడండి. 3వ అధ్యాయం 9వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అవివేక తర్కములు వంశావళులు. అవివేక తర్కాలంటే వివేకము లేని, జ్ఞానయుక్తము కాని, అనాలోచనవి, అసందర్భాలతో కూడిన తర్కాలు. అవివేక తర్కాలంటే ఒక వాదం ఉందంటే ఇల్లు ఎవరిదో తెలీదు, మీ ఇద్దరు వాదించుకుంటే అది అవివేక తర్కం అంటారు దాన్ని. అర్థమైందా? ఇల్లు నీదా, నీ తర్కం, నీ వాదన వినిపించు. వాడిదా, వాడి వాదన వినిపిస్తాడు. ఎవడ కొంప గురించి మీ ఇద్దరు వాదించుకుంటే అవివేక తర్కం అంటారు దాన్ని. వివేకము లేని లేదా నీది కాని దాని కొరకు నువ్వు వాదించడం అనేది అవివేక తర్కం. అలాగే బైబిల్ విషయంలో అవివేక తర్కములను వంశావళులను ఏమండి పలానాయన తర్వాత పలానాయనని మత్తయిలో ఉంది, మార్కులోనేమో పలానాయన తర్వాత పలానాయనని ఉంది, లోకాలనేమో అలా లేదండి, యోహాన్లో మరొకలా ఉందండి అని పనికిరాని ప్రశ్నలు అడగకుండా కలహములను, ఏమంటే పనికి మాలిన అవివేక తర్కములను, రెండోది వంశావళులు. ఎవరి తర్వాత ఎవరు, అది నీకు అవసరమా? ఏది మీ ముత్తాత పేరు చెప్పు, నీకే తెలీదు. ఇక్కడ ఉన్నోళ్ళు నీకు ముందు 4వ తాత లెక్కేసి చెప్పు, మీ 4వ తాత పేరు ఏం పేరు చెప్పండి. ఇక్కడ ఎవరైనా మీ మొదటి తాత, మీ నాన్నని కన్న తాత పేరు మీకు తెలుసుంటుంది. అతన్ని కన్న తాత పేరు ఏమో తెలుసుండొచ్చు. అతన్ని కన్న తాత, అతన్ని కన్నోడు. మన తాతల గురించి మనకే తెలీదు, పెద్ద బోకులు మనం. అంటే ఇంత రఫ్ లాంగ్వేజ్ ఎందుకు ఉపయోగిస్తానంటే ఇలాంటి ప్రశ్నలు అడిగిన ప్రతి వెధవని చావగొట్టేయాలి. అవసరమా? ఆడ తాత మీసాలకి సంపెంగ నూనె రాశాడు, నీకేమైనా అవసరమా? నువ్వు సీమిడి రాసుకొని తిరగరా దరిద్రుడా. ఆడ తాత ఎవడో మీసాలకి సంపెంగ నూనె రాసుకొని నీకెందుకురా? వాడేదో నిమ్మకాయలు నిలబెట్టాడు, నువ్వు గుమ్మడికాయలు నిలబెట్టి చేతనైతే లేకపోతే నోరుమోయి. అనవసర సందర్భాలు అంటారు వీటిని. వంశావళులు. ఎందుకురా నీకు వంశావళులు గొడవ? అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదం. ధర్మశాస్త్రం గురించి ఎందుకు వివాదం? దేనికి వివాదం? దశంభాగం ఇమ్మని ఇశ్రాయేలుతో చెప్పాడు. క్రొత్త నిబంధన కాలం క్రైస్తవులతో ఏమన్నాడు తెలుసా? దశంభాగము లేదు, ఏ భాగం లేదు, నువ్వు నా కొరకు చావరా అని చెప్పాడు. బాగా వినాలి. నువ్వు నా కోసం చావరా అన్నాడు. అది ఇవ్వడం అంటే, దేవుడికి ఇవ్వడం అంటే, తండ్రి కోసం మన కోసం ప్రాణాలు అర్పించిన యేసుక్రీస్తును నమ్మితే నువ్వు ఆ యేసును ధరించుకున్నానని క్రైస్తవునని ఎరగదీసి మాట్లాడే ముందు నువ్వు దేవుని కోసం చావాలి. అదే ఆయనకి ఇవ్వవలసిన నీ కానుక. ఎక్కడుంది బైబిల్లో? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. రోమీలకు రాసిన పత్రిక
12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనది, సజీవ యాగముగా, ఇష్టమైనది, సజీవమైనది యాగముగా మీ శరీరాలు ఆయన కొరకు అర్పణ చేయండి. అది మీ శరీరం మీద వచ్చిన ఇన్కమ్. ఒకటి ప్రసంగం చేస్తాడు, నీ మనసులోనే చేయించుకున్న ప్రకారం ఇవ్వాలని. ఆయన చెప్పింది పవర్ఫుల్గా ఉందా? అది బైబిల్లో మాటే. అదొక స్టేజ్. అదొక స్టేజు. కప్పకి గుడ్డు స్టేజ్ నుంచి తోక స్టేజ్ నుంచి తోక ఊడిపోయే స్టేజ్ వరకు ఉంటుంది. కప్ప జీవిత చరిత్రలో మీరు నిజంగా బడికి వెళ్తే అర్థమైందా? మీరు బడికి వెళ్తే బడిలోనూ కప్ప పెద్ద తోకలేందుగా పుట్టదో. దాని ప్రారంభ దశ వేరు. ఆ తర్వాత దాని దశలు మార్చుకుంటూ అతిపెద్ద తోకను తెచ్చుకుంటూ ఆ తోక కట్ అయిపోయి బోడి కప్ప అయిపోద్ది. పెద్ద కప్ప అయిపోయేసరికి బౌండరీ కప్ప. అప్పుడు తోక ఉండదు. మరి చిన్న తోక ఉన్నట్టుంది. ఆ దశ పోయిందిరా. తోక దశ పోయింది. క్రైస్తవుడా, దశం భాగం అనకరా, అది ఇశ్రాయేలీల దశ. నీ మనసులో నిశ్చయించుకున్నది ప్రారంభ క్రైస్తవుల దశ. అది ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ముగింపు దశలో ఉన్నావు. ఈ ముగింపు దశలో నువ్వేం వల్ల తెలుసా? నీ 1000, నీ 2000, నీ డైమండ్స్, నీ దరిద్రాలు ఆయనకు అవసరం లేదు. అన్నిటికంటే విలువైన నీ దేహం, ప్రపంచ మానవ జ్ఞానముతో నిర్మితము కాని మహా నిర్మాణం. నీ దేహాన్ని దేవుడికి, నీ దేహం మీద వచ్చిన ఇన్కమ్ ఇవ్వద్దు. అది ఫైనల్ టచ్ అంటే క్లైమాక్స్ టచ్. అది అంత బైబిల్ ఎవరికి తెలుసు? అందరూ సన్నాసులే కదా. ఎవడని బైబిల్ ఏ రోజు నేర్చుకున్నాడా? అంతా తెలుసు అంటాడు. 4 ప్రసంగాలు కంఠస్థ పెట్టుకు దరిద్రుడు. ఏం తెలుసురా నీకు? కనుక వివాదం వద్దు. ధర్మశాస్త్రం నుంచి వివాదం వద్దు. పాత నిబంధన కొట్టివేయబడింది. బలులు లేవు, అర్పణలు లేవు, ధూపాలు లేవు, కత్తి యుద్ధాలు లేవు, రక్త తర్పణ లేదు. అది పాత నిబంధన. ఇప్పుడు నువ్వు ఉన్నది క్రొత్త నిబంధన ముగింపు. మన మధ్యలో ప్రారంభం కాదు. ప్రారంభం అపోస్తలులు, యేసుప్రభు మొదటి సంఘం. ఇప్పుడు మనం ఉన్నది చివరి కాలం. ఈ కాలంలో నువ్వు దశంభాగాలను కానీ, నీకు ఇష్టమైంది కానీ, నీకు కలిగింది ఇవ్వడం కాదు. అవసరమైతే నీ దేహాన్ని నీ దేవునికి ఇవ్వాలి. నీ దేహం మీద వచ్చిన పైసలు అనుకుంటున్నావా? అది నీ ప్రారంభం. చివరకు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలుసా? గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలుగ్గా మారాలి. నేను ఒంటి నిండా వెంట్రుకలు వేసుకొని పోక్కుంటానంటే నీ కర్మ. నువ్వు ఎగిరే దశది. నల్లని వెంట్రుకలతో గొంగలి పురుగు బ్రతుకులో నువ్వు పాకేది కాదు నీ బ్రతుకు. అందమైన రెక్కలతో ఎగిరేది నీ బ్రతుకు. చిలుకది. తెలుసుకో. బైబిల్ ఎప్పుడు ఒక్కలా లేదు. ఆయా కాలాల్లో మారుతూ వచ్చింది. ఎక్కడ ఎలా మారిందో నీకు తెలియాలి. ఇది ఎవ్వడికి ప్రపంచంలో తెలియకే కదా నా మీద ఆడిపోసుకుంటున్నారు సన్నాసులందరూ. కనుక ధర్మశాస్త్రం గురించిన వివాదము, నిష్ప్రయోజనం, ఇలాంటివన్నీ వ్యర్థములు. ఇవన్నీ వాటి మీద డిస్కషన్ అంటే నీకు. కనుక వాటికి దూరముగా ఉండు. వాళ్ళకు దూరంగా ఉండు. నువ్వు ఒక్కడవైతే వాళ్ళకు దూరంగా ఉండు. మీరు అనేక మంది అయితే వాడిని తన్ని బయటకు తోసేయి. మీకు అర్థమైందా? నిజాన్ని తెలిసిన వాళ్ళు అనేక మంది అయితే వాడిని మెడ మీద చెయ్యేసి బయటకు తోసేయండి. నిజాన్ని తెలుసుకునేవాడు నువ్వు ఒక్కడైతే వాళ్ళ నుంచి దూరంగా బయటకు వచ్చాయి. 1968లో పిడి సుందర్రావు ఒంటరిగా బయటకు వచ్చేసాడు. ఈరోజు మహావృక్షం అయిపోయింది. ప్రపంచ దేశాల్లో అడుక్కు తినేవాడు కాడు పిడి సుందర్రావు. అమెరికా వాడికైనా అడుక్కుంటే ధర్మం చేసేవాడు పిడి సుందర్రావు అని చెప్పండి అమెరికన్స్కి. అర్థమైందా? వెరీ గుడ్. కనుక నాయన మహేష్, పాత నిబంధన కాలమును క్రీస్తు రాకమునుపు ప్రార్థన ఏ నామమును చేసేవారు, ఎవరికి ఎలా ప్రార్థన చేసేవారు అన్నావు. కనుక పాత నిబంధన కాలంలో ఉన్నవారు డైరెక్ట్గా తండ్రితో మాట్లాడేసేవారు. క్రొత్త నిబంధన కాలంలో వచ్చావు కనుక నువ్వు యేసుక్రీస్తు ద్వారా, యేసు నామమును మాత్రమే మీ ప్రార్థన తండ్రికి వినిపించాలి. నెక్స్ట్ క్వశ్చన్. యాంటోనీ
జబల్పూరా జబాపూర్ ఉంటుంది ఎక్కడైనా. ఆంధ్ర యూనివర్సిటీ అది సర్టిఫికెట్. మళ్ళీ లాస్ట్ స్టూడెంట్ అడు మళ్ళా. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధపు అధికారి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి. ఓకేనా? వెరీ గుడ్. ఎఫెసీ పత్రిక ఎఫ్సి 2:2 ప్రకారము వాయుమండల అధికారి శక్తులు నేడు మనుషులను పట్టి పీడిస్తున్నాయని కొంతమంది బోధకులు అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అది నిజంగా ఇప్పుడు జరుగుతున్నాయా? ఒక శక్తి వచ్చి నిన్ను పట్టి బంధిస్తాను అని చెప్పదు. ఏ శక్తి కూడా మీ దగ్గరికి వచ్చి నేను నీ లోపలికి వచ్చేస్తున్నాను, నిన్ను నేను బంధిస్తాను అని నీతో చెప్పదు. నీ క్యారెక్టర్ చూడగానే ఆ శక్తులు, ఆ వాయుమండల సంబంధమైన అధిపతి నిన్ను పట్టాడో లేదో చెప్పేయగలరు. ఎలాగా చెప్తాను జాగ్రత్తగా. ఏమంటే జ్వరం వచ్చిందనగానే డాక్టర్ అయితే తెలివిగా ఏదైనా నీ చెయ్యి అంటాడు. జస్ట్ అలా రిస్ట్ పట్టుకుంటాడు పైన, ఆ పల్స్ చూస్తాడు. బ్లడ్ సర్క్యులేట్ అవుతున్నప్పుడు దాని పల్స్ కౌంటింగ్ మొదలు పెడతాడు. నేనన్నా లేదా కొంతమంది జనరల్ ఫిజిషియన్స్ అయితే ఇలా చేయి పెడతారు. ముక్కులోబడి గాలి వేడిగా వస్తుందా అంటాడు. వస్తుంది. చలిగా ఉందా? ఒళ్ళు ఏమైనా బాడీ ఏమైనా పెయిన్స్తో ఉందా? ఫీవర్ వచ్చిందంటే సిమ్టమ్స్ ఉన్నాయి. ఫీవర్ వచ్చేటప్పుడు దాని సిమ్టమ్స్ ఉంటాయి. గుడ్డితనం వచ్చిందనుకోండి, దానికి సిమ్టమ్ ఏంటి? కనబడదు. శివుడు వచ్చిందనుకోండి, దానికి సిమ్టమ్ ఏంటి? వినబడదు. మూగొచ్చిందంటే మాట్లాడవు, నీ నోటప్పుడు మాటలు రావు. ఇవి సిమ్టమ్స్. ఇవి నువ్వు మూగవాడివని కానీ, కుంటివాడివని కానీ, అవిటివాడివని కానీ, చెవిటివాడివని కానీ, గుడ్డివాడివని కానీ చెప్పాలంటే సిమ్టమ్స్ ఉంటాయి. మరి నిన్ను దయ్యం అంటే ఈ వాయుమండల సంబంధి దాని శక్తులు నిన్ను పీడిస్తున్నాయని చెప్పడానికి మరి మనం ఎలా మనిషిని చెప్పగలం? మనిషిని చూసి ఎలా చెప్పగలం అంటే మొట్టమొదట వాడికి దేవుడు అంటే ఇష్టం ఉండదు. నెంబర్ 1 అంటే ఇది క్రానిక్ స్టేజ్ అనమాట. ఇదంటే క్యాన్సరు, ఎయిడ్స్ ఆ స్టేజ్ అనమాట అది వాడిది. అలాగలా మనం స్కాన్ చేసుకొని కిందకు వస్తే ఒక ప్రార్థనకు రాడు, బైబిల్ నేర్చుకోడు, ప్రార్థన చెయ్యలేడు, దేవుని మాటలు చెప్పలేడు, బుద్ధిగా బ్రతకలేడు, గౌరవంగా ఉండలేడు. ఇవి సిమ్టమ్స్ అంటున్నాయి. వింటున్నావు? నీలో ఆ శక్తులు ఉన్నాయని చెప్పడానికి సిమ్టమ్స్ ఎలా చెప్పగలం? దేవుడు అంటే నీకు ఇష్టం ఉండదు, దేవుని పని అంటే నీకు పట్టదు, దేవుని కొరకు బ్రతకాలంటే నువ్వు ఇష్టపడవు, దేవుని మాట వినాలంటే ఈ చెవి ఒప్పదు, దేవుని కొరకు వెళ్ళడానికి నీ కాళ్ళు నడవు, దేవుని జ్ఞానం నేర్చుకోవు, దేవుని జ్ఞానం చెప్పలేవు, దేవుని పనికి రావు. అంటే దేవునికి పనికి రాని ఈ సిమ్టమ్స్ ఈ వాయుమండల సంబంధమైన అధిపతి నీలో ప్రవేశించాడని అర్థమైపోతుంది. దీని గురించి ఒక మాట రాశాడు మహానుభావుడు పౌలు. ఏనన్నా తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం, తీతుకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చివరి వచనం చదువుతున్నాడు తమ్ముడు. తీతుకు రాసిన మొదటి పత్రిక, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. దేవునిని ఎరుగుదుము అని చెప్పుకొందురు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుణ్ణి ఎరుగుదాం అని చెప్పుకునే వాళ్ళు క్రైస్తవులే కదండి. క్రైస్తవులే అంతే కదండి. దేవుడు మన తెలుసు క్రైస్తవులు. వెరీ గుడ్. మన స్టూడెంట్ ఒక పిల్లాడిని అడిగాను, ఒరే మీ అక్క పెళ్ళైంది కదా, వాళ్ళ అత్తోరింటి దగ్గర అనగా మీ బావ దగ్గరే ఉందా అనగానే వాడు ఒక మాట చెప్పాడు. ఆషాఢం కది డాడీ. ఆషాఢమా పోసాడమా దరిద్రుడా? ఆషాఢం అయితే ఎవడరా తెమ్మన్నాడు ఇంటికి?
ఆషాఢంలోని ఎవడో పిల్లని పడుకోబెట్టకుండా పెళ్లి చేసి పెళ్లి కొడుకు ఇవ్వకుండా ఆషాఢమని ఇంటికి తెస్తే నువ్వు క్రైస్తవుడువా హిందువుడువా చెప్పు, ఆడపిల్ల చెప్పండి. మీరు అలాంటి వాళ్ళు అయితే మీరు చెప్పరు. మనకు ఆషాఢం ఏంటి, శ్రావణం ఏంటి, భాద్రపదం ఏంటి, అరుంధతి నక్షత్రం ఏంటి, నీకు లగ్నం ఏంటి, కాలం ఏంటి, ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకు శని వచ్చేస్తున్నాడా? నువ్వే దెయ్యంలేటోడివి. ఆ మాట అన్నవాడే దెయ్యంలేటోడు. ఏమండి ఈ క్షణం దాటితే అండి రాహు వచ్చేస్తుంది. రాహుకాలం అంటే పోయేకాలం, నీకు దరిద్రకాలం. ఏంటి కాలాన్ని ఎవడరా పుట్టించాడు? కాలాన్ని ఎవడరా పుట్టించాడు? నీకు అసలేమో తెలుసురా? భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒకరోజు, ఇలా వారం రోజులు తిరిగితే ఒక వారం. 7తో ఆపేశాడు. నో 8, 8వ రోజు లేదు. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని, ఇంకేమైనా ఇంకేమైనా వారాలు ఉన్నాయా? 7 days. 7 daysతో క్లోజ్. 7 ఇలా 7 వేసుకెళ్ళి 52 7లు అయితే 1 year. కాలచక్రం. ఒక రోజు రావాలంటే భూమి తిరగాలి తన చుట్టూ. 2 వారాలు గడవాలంటే చంద్రుడు తిరగాలి. ఒక సంవత్సరం రావాలంటే సూర్యుని చుట్టూ భూమి తిరగాలి. తన చుట్టూ తాను తిరగాలి. చంద్రుడి చుట్టూ తిప్పుకోవాలి. సూర్యుని చుట్టూ తిరగాలి. ఇంత కాలచక్రాన్ని కలిగించింది ఎవరు? నీ బాబురా. నీ బాబు క్రియేటర్, దేవుడు తండ్రి. ఆయన కలిగించిన ఈ కాలంలో ఈ కాలం మంచిది కాదు, ఆ కాలం మంచిదని చెప్పడానికి నువ్వెవడరా చెప్పడానికి ఈ కాలం మంచిది కాదని? ఇప్పుడు నువ్వేమైనా కలిగించావా? కలిగించలేని గొండగాడువు నువ్వు, లోఫర్ డాఫర్ గాడువు నువ్వు, కాలాన్ని పుట్టించలేని వాడు. ఏదిరా ఒక క్షణాన్ని పోయిందని ముందుకు రప్పించి ఒకసారి. ఒక క్షణం వెనక్కి పోయి ముందుకు రావాలంటే కాలచక్ర గమనం మళ్ళా బ్యాక్ రావాలరా. నువ్వు చేయగలవా? ఎంటైర్ యూనివర్స్ ఆగిపోయి వెనక్కి తిరగాలి. నువ్వు చేయగలవా? అది మహాతండ్రి చేస్తున్నాడు. అది కాలచక్రాన్ని తిప్పుతున్నాడు ఆయన. ఆ తిప్పే కాలచక్రంలో ఒక్కొక్క క్షణం ఆయనది. సృష్టిని సృష్టించినప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? అది మంచిదిగా ఉన్నట్టు దేవుడు చూచాను అని ఉంటుంది ఆదికాండంలో. అది మంచిది. దేవుడు గుడ్ అంటే బ్యాడ్ అంటారు. నడు వెనకొట్టి ఎదురు వెన్నుపోసి తీసేయాలరా ఒంగోబెట్టి. నీకు ఎవడరా నీకు చెప్పాడు? నీకు శాస్త్రమా తెలీదు, లోక జ్ఞానమా తెలీదు. దిగ్గుమాలను చిన్న గోచి పెట్టుకో నువ్వు కాలచక్రాలు చెప్తావురా నువ్వు? ఇది రాహు కాలమా, ఇది కేతు కాలమా, ఇది ఆ కాలమా? రే మీ బాబు ఎవడరా జ్యోతిష పితామహుడు? మాస్టర్ థామస్ గడికి తోలు వలి చేసినోడు రా నేను. నువ్వే అంతరా గొట్టంగడివి. మంచి చెడులు చెప్పటానికి నువ్వు సరిపోవు. ఎందుకు రా మీ ఎక్కడిని తీసుకురాలేదంటే ఆషాఢం అట. ఈడెవడో ఆషాఢం అని చెప్పినోడు ఎవడో? ఈడు డీకే బోస్ అంటే బోస్ డీకే అని అర్థం. అప్పుడు చూస్తే అప్పుడెప్పుడే అన్నాం మనం హాస్యంగా. ఎరా నీ పేరేం పేరంటే బోస్ డీకే అంటాడు. ఎవరు బోస్ డీకే కాదురా నీ పేరు డీకే బోస్ అని చెప్పరా అన్నాడు ఒక హాస్య నటుడు. ఆషాఢమా? ఆషాఢం అయితే పెళ్లి చేసి ఆరాధన ఎందుకు ఎడగొట్టేస్తున్నారా? పాపం చేస్తున్నారా మీరు? సైన్స్ చెప్తా ఆషాఢం గురించి తొక్క తీసేస్తాను నా దగ్గర. కానీ సైన్స్ గానే మాట్లాడేవంటే నీ బాబుని నేను సైన్స్లో సైన్స్ చెప్తారా నువ్వు? క్రైస్తవుడే ఆషాఢం బోసాడం శ్రావణం అంటుంటే చందనవుడు అన్నాడంటే అర్థం ఉంది. ఆషాఢం గొప్ప బంపర్ ఆఫర్ అంటాడు. గుర్తునే నీకు మస్కా కొట్టి 5 రూపాయలు సార్ 500కి ఇవ్వడానికి. ఆడో పెద్ద బిజినెస్ అడిది. అమ్ముకున్నోడు ఎప్పుడు వ్యాపార లక్షణాలు ఎలాగుంటాయి?
ఏమండి ఇది కానీ మీరు ఇక్కడ కానీ వదిలేస్తే మరో చోటు దొరకదంటాడు. ఉత్తురే పక్కనే ఉంటుంది. వీడికంటే 60 క్వాలిటీలు ఎక్కువ. వ్యాపారం రా ఇది. ఏమంటే మన క్రైస్తవులే వాక్యం నేర్చుకుంటున్న మన వాళ్ళే ఆషాఢం బోసాడం శ్రావణం అంటే ఏం చేయాలి? అచ్యుతమేనే చీరియొద్దల్లే. ఇప్పుడు చదువు బైబిలు. ఆషాఢం అన్నోడితో అంటున్నాడు, దేవునిని ఎరుగుదు మని వారు చెప్పుకుందరు గాని వారు చెప్పుకుంటారు. కానీ నేను నాతో చెప్తే ఏమంటాను? ఇది బోస్ డీకే అంటానండి. అది డీకే బోస్ కాదు, బోస్ డీకే. ఆషాఢమని ఎవడరా చెప్పాడు? ఆషాఢానికి భార్యని మంపరా భర్త దగ్గరికి. ఆడక్కడ బోసారం చేస్తాడు ఇంకొక దానికి. అప్పుడు ఇది పాసారం అయిపోతుంది ఇంటి దగ్గర. దరిద్రులారా, సమాజాన్ని కాపాడడానికి ఏం చేయాలో తెలియని వెధవలు ఉన్నంత కాలం ఈ దేశ చరిత్ర అలా పాడైపోతూనే ఉంటుంది. తప్పు చేస్తున్నారని వద్దు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు, పేరుకే క్రైస్తవులు. కానీ అసహ్యులు. ఇప్పుడు చూసారా, నేను బోసిడీకి గురించి ఎలా చెప్పాను? అసహ్యులు, అవిధేయులు. వాక్యం తెలుసు అలా మాట్లాడొచ్చా? ఆషాఢం తెచ్చేసావు ఇంటికని. అవిధేయులు. ప్రతి సత్కార్యము విషయమే దేవుడు పని ఏమి చేద్దామన్నా భ్రష్టులు వీళ్ళు. తమ క్రియల వలన ఆయనను ఎరుగుదమని ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఇంకేంటంటే వాయుమండల సంబంధం అధిపతి వాళ్ళ మీద కూర్చున్నాడు. అది ఎవరికి తెలుసు? బైబుల్ తెలిసిన పండితుడు మాత్రమే పట్టుకోగలడు నీలో దెయ్యం ఉందో లేదో. అంతేగాని తలంతా గిరగిర తిరిగి ఊపుకొని జట్లన్నీ తలంతా విరజముకొని తల్లు ఊపేది కాదు, కేకలేసేది కాదు దెయ్యం అంటే. నా లెక్క ప్రకారం ఇప్పుడు 99% 9కి మీకు పట్టిసే ఉందని నా అంచనా. ఎందుకు? మీరు ఎప్పుడు ప్రతిరోజు ప్రార్థనకు రారు, ప్రతిరోజు సాయంకాలం క్లాసులు అవుతున్నాయి, క్లాసుల్లో రారు. ఇప్పుడు చెప్పండి, మీకు వాయుమండల సంబంధం అధిపతి మీ మీద ఉన్నాడో లేదు? నాకు కనబడుతుంది మీ మీద ఎక్కున్నాడు. ఇటొక్కాలు అటొక్కాలు వేసి మీ బుర్ర మీద కూర్చున్నాడు. కానీ మీరు అనుకుంటారు అబ్బాయి నా మీద ఏం లేదనుకుంటారు మీరు. అది మీ అవివేకం. తెలిసిందని ఆయన యాంటోనీ. వెరీ గుడ్. బాలా, మధ్యప్రదేశ్. 1 సమూయేలు 28:3-12. ఈ సందర్భంలో సౌలు కర్ణ పిశాచమును గల స్త్రీ యొద్దకు వెళ్ళి సమూయేలు ప్రవక్తను పిలవమన్నప్పుడు సమూయేలు ప్రవక్త బయటికి వచ్చినట్టు ఈ సందర్భాన్ని ఉంది. నాయన, కర్ణ పిశాచి పిలిస్తే రాలేదు. సౌలు గురించి రేపు సౌలు భవిష్యత్తు ఏమవుతుందో అని భవిష్యత్తు ఎరిగిన దేవుడు తన కుమారుడైన సమూయేల్ని సౌలు దగ్గరికి పంపించాడు. అంతేగాని కర్ణ పిశాచ పిలిస్తే వచ్చిందని కాదు. అక్కడ జాగ్రత్తగా నువ్వు చదవాలి అది. ఎందుకంటే బైబిల్లో ఒక చోట ఏముందంటే, ఏనైనా 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. జాగ్రత్తగా చూడాలి నువ్వు నాయన. బాలా, మధ్యప్రదేశ్. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 2వ అధ్యాయం ఏనా 2వ అధ్యాయం 6వ వచనం. జనులను సజీవులనుగా మృతులను గాను జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళానికి భూమి మీద ఉన్న వాళ్ళని పంపాలన్నా అందులో నుండి రప్పించు. పాతాళంలో ఉన్న వారిని భూమి మీదకి రప్పించాలన్నా ఆయనే. కర్ణపిశాచని ఎలాగనుకుంటామన్నా? కర్ణపిశాచి పిలిస్తే వచ్చేస్తే పిశాచి అన్నన్ని పిలిచేస్తుంది బయటకు వచ్చేమని. కర్ణపిశాచికి అంత పవర్ ఉంటే నువ్వు ఈ రెఫరెన్స్లో 3-12 రెఫరెన్స్లో సమూయేలుని చూసి కర్ణపిశాచి ఏం చేసింది? ఆహాహా నవ్వినట్టుందా? భయపడిపోయింది. గజ వణిపోయినట్టుంటుంది చూడు. మరి సమూయేలు పిలిచిన తర్వాత రా సమూయేలు, నిన్నే పిలిచాను రా, మన సౌలు పిలుస్తున్నాడని నేను రప్పించాను అందా.
సమూయేలుని చూసేందుకు పెద్ద కేక వేసింది అది. అనగా అనగా కర్ణ పిశాచాలు గలవారు ఎవరిని రప్పించలేరు. కర్ణ పిశాచాలే ఇప్పుడు లేవు. భారతంలో కర్ణుడు తప్ప కర్ణ పిశాచాలు లేవు నాయన. కనుక దేవుడు రమ్మనాలి, దేవుడు పొమ్మనాలి. కనుక మనుష్యుల కథలు నమ్మొద్దు. తర్వాత క్రైస్తవులు విమోచన యానాం. క్రైస్తవులు ఈ లోకములో సినిమాలు చూడవచ్చునా? వీలైనంత వరకు అమ్మ విమోచన నువ్వు చూడకుండా ఉంటేనే మంచిదమ్మా. ఎవరైనా చూడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే వాళ్ళ ఒంటి మీద గుడ్డలు ఉండటం లేదు. వాళ్ళు నోరిప్పితే అన్నీ బూతులే. ఇకపోతే వాళ్ళ భంగిమలన్నీ అశ్లీలమైన భంగిమలే. నువ్వు ఎప్పుడు వాల్ పోస్టర్ కాసి కూడా చూడకమ్మా. ఎవడైనా సినిమాకి వెళ్తానన్నాడు అనుకో, నరకానికి పోతున్నాడని నీ పుస్తకంలో రాసేసుకో. సినిమాలో ఏముందారో చూడడానికి. సినిమాలో హీరోయిన్ చూసే కంటే మీ ఇంట్లో మీ ఆవిడిని చూడు ఎంత అందంగా ఉంటుందో నీకే తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ చూసి పొంగిపోతారు, అబ్బాయి ఇలాడ భార్య నాకు ఉంటే అని. ఒక విషయం చెప్తానండి, మెజారిటీ సినిమా యాక్టర్స్ ఎక్కువ మెజారిటీలో పెళ్లి చేసి 2 ఏళ్ళు కాపురం చేసి వదిలిసిన వాళ్ళేనండి సినిమా స్టార్స్ అందరూ. ఎందుకు? పాపం వెండి తెర మీద చూసినప్పుడు దగ్గ మెరుస్తుంది. ఇంటి దగ్గర చూసేసరికి బగ మండిపోతుంది. కంపుదండి, చెత్తది. ఎంతమంది కౌగుల్లోకి వెళ్ళిపోయిందో హీరోల కౌగుల్లోకి. మీ ఆవిడ అలాగ వెళ్తే నువ్వు ఒప్పుకుంటావా? అసలు సినిమా యాక్టర్లు చేసుకున్న వాళ్ళు ఆడంగోళ్ళు నా ఉద్దేశంలో. దాన్ని ఎందుకు చేసుకుంటున్నావు? అది మహాజనానికి మరదల పిల్లది. తొడగొట్టమంటే తొడగొడుతుంది, మీదని బట్టలు ఇప్పేయమంటే బట్టలు ఇప్పేస్తుంది. నీ భార్య ఇప్పేస్తే ఊరుకుంటావు? అది సంసారి. కనుక ఎప్పుడు నీ భార్యే నీ హీరోయిన్. నీ భార్యే నీ హీరోయిన్. అదేంటి మొత్తాన్ని కట్టుడు పళ్ళు పెట్టుడు జుట్టు మేకప్తో వచ్చే కానీ నీ కళ్ళు దిమ్మ తిరిగిపోయి ఇలాగే గల ఉంటుంది అనుకున్నావు. అది పెద్ద చెత్తకుండి నాయన, కుళ్ళు కాలవ. కనుక ఆడదాన్ని చూసి మోసపోకు. సినిమా యాక్టర్లను చూసి ఎవరు దొరక్క ముసలోళ్ళతో పోతుందా శ్రీదేవి. ఎవరు లేరు. ఆ బోనీ కపూర్ అని ఎలకల పట్టేవాడు బోన్లో పడిపోయింది ఇది. ఆడి పేరే బోనీ కపూర్, ఆ బోన్లోకి వెళ్ళిపోయింది ఇది. ఇక మిగతా యాక్టర్ల గురించి చెప్పమంటే నేను చెప్పడం అంత బాగోదు. అదంతా ఒక పెద్ద సితారా. తారలకు తార సితారాట. కనుక ఆ సితారాలోకి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, ఒక్కరితే క్యారెక్టర్ ఉన్నది ఉండదు. మళ్ళీ ఒక మంచి మాట చెప్తాను. పెద్ద ఆయన కదండి, పెద్ద ఆయన, నేనేమన్నా పర్లేదు, సీనియర్ సిటిజన్ని. ఒక వ్యక్తి వెండి తెర మీదకి రావాలంటే కనీసం 50 మంది దగ్గర పడుకోవాలండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఒక వ్యక్తి వెండి తెర మీదకి రావాలంటే ఆడదే 50 మంది దగ్గర పడుకోవాలి. పాపం తారా చౌదరి అలాగే వచ్చి 100 మంది దగ్గర పడుకున్న ఛాన్స్ ఇవ్వలేదండి దానికి. మరి మీ కరెంట్ సాక్ష్యం అని చెప్పాలి కదా. తారా చౌదరి వచ్చినారా మీ అక్క? ఇలాగే లోపలికి వెళ్ళిపోవాలని తెరక్కిపోవాలని చాలా ట్రై చేసింది, కానీ అది ఎక్కలేదు. చాలామంది ఏదో అంటారు చూసా, సీన్ సితార అయిపోయింది అంటాడు. అలాగ అయిపోయి జైలుకి పోయి నా బాధలు పడి బయటకు వచ్చి అందరి మీద ఏడుస్తుంది. ఇలా ఒక మాధురి దీక్షిత్ కథ చెప్పమంటారా? ఆత్మహత్య చేసుకున్న ఒక సావిత్రి మహానటి గురించి చెప్పమంటారా? ఒక మీనాకుమారి బాలీవుడ్లో ఆనాడు మోసపోయిన ఈ తార గురించి చెప్పమంటారా? ఈ తారల చరిత్ర తెలిసిన అతిపెద్ద సితార పుస్తకం రాసింది నేనే. కనుక మీరెవ్వరి గురించి, సినిమా యాక్టర్ల గురించి మీరే అనుకోకండి. దొంగదారి దరిద్రులు, అంతా దరిద్రులు. ఇప్పుడు మన డైరెక్టర్లు కానీ, మన మీడియా, మన సెన్సార్ బోర్డు కానీ, మన గవర్నమెంట్ కానీ అనుమతిస్తే గొడ్డలిప్పి గెంతేయడానికి రెడీగా ఉన్నారు. కనుక అమ్మా విమోచన సినిమాల సంగతి మర్చిపోతల్లి. కాంతి కళ బలభద్రపురం ఫిబ్రవరి 11:35. ఫిబ్రవరి 11:35.
విశ్వాస జాబితాలోని స్త్రీలు పాత నిబంధన కాలము వారా క్రొత్త నిబంధన కాలములోని వారా వివరించగలరు. ఇంచుమించు 99% పాత నిబంధన కాలం వారే, ఎవరో కొత్త నిబంధన కాలం వారు. ఒక స్త్రీ అనగానే ఎవరు ఒక విధవరాలు ఉందనుకోండి, ఒక విధవరాలు తన కుమారుణ్ణి మరి యేసుప్రభు పాడి దించమనగానే దింపి ముట్టి తన కుమారుని తన ఆ విధవరాలకు అప్పగించాడు ప్రభు. అలాగే ఒక మార్తా మరియా ఉన్నారనుకోండి, వాళ్ళ బ్రదర్ సమాధిలో ఉన్నప్పుడు యేసు వాళ్ళని లేపేశాడు. మార్తా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నాడు యేసుక్రీస్తు. లాజరు బయటకు రా అన్నాడు. లాజరు బయటకు వచ్చేసాడు. ఏనన్నా పాత నిబంధనలు పాత నిబంధనలు అందరూ చాలామంది ఉన్నారు, స్త్రీలు తమ వారిని దక్కించుకున్నారు. కనుక పాత నిబంధనలో 99% ఉన్నారు, క్రొత్త నిబంధనలో 1% ఉన్నారు. మీరు జాగ్రత్తగా బైబిల్ కాంతి కళ బాగా బైబిల్ దాడిలా చదవాలి. రోజుకి 100 అధ్యాయాలు చదివేవాడిని. నెలకి 30 రోజుల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేసేవాడిని. చదివిస్తే వచ్చేసిందని కాదు, అలా చదవగా ఆ వేప పుల్ల తీయగైపోద్ది అన్నట్టు ఆ బైబిల్ చదివి 25 సంవత్సరాలు చదివి అందులో ఉన్న ఎసెన్స్ అన్నీ బయటకు తీసాను దొంగోళ్ళందరినీ పట్టుకోవడానికి. ఓకే అమ్మా. అభిమోదవలస అపోస్తల కార్యం 6వ అధ్యాయం 15వ వచనం. దేవదూతలకు ముఖము ఆకారము ఉంటుందా? వాటిని స్పష్టంగా మనుష్యులు చూడగలరా? దేవదూతలకు ముఖము ఫేస్ మళ్ళా బ్రాకెట్లో ఆకారం ఉంటుందా? వాటిని మనుష్యులు చూడగలరా? దేవదూతలను మనుష్యులు తమ నేత్రములతో చూడలేరు. ఎందుకంటే ఇట్ ఇస్ ఎ పవర్, శక్తి కళ్ళకు కనిపించదు. పవర్ అనేది కళ్ళకు కనిపించదు. జనరేటర్ శబ్దం వినబడుతుంది, బడబడబడబడబడబడబని. చూసి వినబడుతుందా? వినబడుతుంది కానీ కనబడటం లేదు. లైట్లోకి వస్తే వెలుగు కనబడుతుంది, మైక్లోకి వస్తే శబ్దం వినబడుతుంది. ఏమండి మరి నెట్లోకి వెళ్తే బొమ్మ కనబడుతుంది. శక్తికి రూపాలు ఉన్నాయి. ఆ రోజు పాత నిబంధనలో కానివ్వండి, క్రొత్త నిబంధన మొదటి కాలంలో కానివ్వండి, ప్రారంభ కాలంలో కానివ్వండి, వచ్చిన దేవదూతలు మనుష్యులు పోలిన ఆకారాలతో వచ్చారు వాళ్ళు. ఎందుకంటే గాలిలో నుంచి ఆకాశవాణి వినబడితే నువ్వు గదిలో ఉండకుండా పారిపోతావు. మీకు అర్థమైందా? గాలిలో నుంచి ఒక వాణి, ఆకాశవాణి శబ్దం వినబడింది అనుకోండి, అభి అన్నారనుకోండి, అటు ఇటు చూస్తావు. బాబోయ్ ఇక్కడ ఎవరు లేరని పారిపోవా మరి. అందుకే మీ తాత రూపంలోనో, మీ నమ్మ రూపంలోనో, మీ నాన్న రూపంలోనో, మీ అత్త రూపంలోనో, నీకు తెలిసిన వారి రూపంలోనో, లేదా ఏ మనిషి రూపంలోనైనా వచ్చారు. అబ్రాహం దగ్గరికి వచ్చిన 3 దేవదూతలు కూడా ఆకారాలు మనుష్యులను చూసి పోలిని మనుష్యులు గుర్తుపట్టేటట్టుగా కనబడ్డారు. అలాగే సొదొమ గొమొర్రాలోకి వెళ్ళినటువంటి 2 దేవదూతలు కూడా లోతును చేపట్టుకొని ఈడ్చుకెళ్ళిపోయారంటే మానవాకారాలతో వచ్చేట్టుగా మనం మానవాకారాల్లో ఉన్నాం కనుక వాళ్ళు మానవాకారాలతో వచ్చి మనతో మాట్లాడారు, మనం పట్టుకున్నారు, మనం తీసుకెళ్లారు. అదే మన సింహ రూపంలో వచ్చింది అనుకో, నువ్వు ఉంటావు అవి అంటే ఉంటావా? నక్క కానీ పాము కానీ ఏ రూపంలో వచ్చినా నువ్వు ఉండవు కనుక మన రూపంలోనే వాళ్ళు వచ్చి మాట్లాడేవారు. అప్పుడు వాళ్ళ ముఖం ఎలా ఉంది? మనుష్య ముఖంలా ఉందంటే ఆ ముఖం కన్ఫామ్ కాదు. ఇప్పుడు అవిగా ఉన్న నీ మొహం నువ్వు ఆత్మగా మారిపోతే ఈ రూపం నీది కాదు. ఈరోజు ఇప్పుడున్న నీ రూపం చిన్న పిల్లాడి రూపం, మీ తాత రూపం ముసలివాడి రూపం, మీ నాన్న రూపం యవ్వనంలో ఉన్న రూపం. కనుక మా రూపాలు మారే ఈ శరీర రూపాలు శాశ్వతంగా మనకొద్దు. రూపాలు మారని ఒక మహాశక్తి స్వరూపమే ఆత్మ. ఆ రూపంగానే మనం ఉండాలి. ఉందాము. అందరికీ సెలవు.